దోమలంటే చిన్న కీటకాలని అందరికీ తెలుసు. కానీ వీటి గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ చిన్న కీటకాలు మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. ఆడదోమలు గుడ్లు పెట్టడానికి ప్రోటీన్ అవసరం. అందుకే మన రక్తాన్ని పీల్చుకుంటాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర వ్యాధులను వ్యాపిస్తాయి. దోమలు చీకటిలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి. పగటి వెలుగు వాటికి ఇబ్బంది కలిగిస్తుంది. రాత్రి వేళ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ ఉష్ణోగ్రత దోమలకు అనుకూలంగా ఉంటుంది. దోమలు మన శరీర ఉష్ణోగ్రత ద్వారా ఆకర్షితమవుతాయి. నిద్రిస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కాబట్టి దోమలు రాత్రి వేళ ఎక్కువగా కనపడతాయి. ప్రతి రకమైన దోమ ఒకేలా ఉండదు. కొన్ని రకాల దోమలు పగలు కూడా కుడతాయి. ఉదాహరణకు డెంగీ దోమలు పగలు ఎక్కువగా కుడతాయి. అయితే పగలు దోమలు కనిపించవని అనుకోవడం పూర్తిగా నిజం కాదు. కొన్ని రకాల దోమలు పగలు కూడా కుడతాయి. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు దోమల ప్రవర్తన కూడా మారవచ్చు. కిటికీలకు, తలుపులకు దోమతెరలు వేసుకోవాలి. దోమల నివారణ మందులు, కాయిల్స్ వాడవచ్చు. పొడవాటి దుస్తులు ధరించి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాలు పాటిస్తే దోమలను నివారించవచ్చు.